Sanjeevan Nethralaya, better eyesight, brighter life. India's only Ayurvedic retina care specialist. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి వారితో మాట్లాడదాం. తెల్ల మచ్చలు చాలా మందిలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారు అందంగా కనిపించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ తెల్ల మచ్చల వల్ల వాళ్ళ మానసిక ధైర్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో గొప్ప చికిత్సలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అవి కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేసి మన సార్ చెప్తున్నారు. మరి వారిని అడిగి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కొంతమందిలో ఈ తెల్ల మచ్చలు కొంతమందికి 1-2 చోట్ల ఉంటాయి. కొంతమందికి చూస్తే తల దగ్గర నుంచి కాళ్ళ వరకు మొత్తం అక్కడక్కడ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మానసిక ధైర్యం కూడా కోల్పోతూ ఉంటారు, 10 మందిలోకి వెళ్ళలేకపోతూ ఉంటారు. సో వీళ్ళకి మన ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ మీరు చెప్పే చిన్న చిన్న చిట్కాలు ఏంటి తెలియజేస్తారా? తప్పకుండా. ఈ తెల్లమచ్చల వ్యాధి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా. చాలామందికి ఈ యొక్క సమస్య వస్తుంది. మీరు అన్నట్లు కేవలము శారీరక సౌందర్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది, దీనివల్ల మానసిక క్షోభ కలగజేసేటువంటి పరిస్థితి తెల్లమచ్చల వ్యాధి. ఇది సర్వసాధారణంగా అంటువ్యాధి కాదు, కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి జబ్బు కాదు, కూడా కాదు. ఇది ఏదైనా మంట, నొప్పి, పోటు, దురద ఏముండవమ్మా. చూసేదానికి ఆకృతి, చర్మానికి సంబంధించినటువంటి సమస్య, అందరూ వికారంగా ఉంటారు. దీనివల్ల మానసికంగా చాలా క్షోభకు గురైపోతుంటారు. కాబట్టి సమస్య శారీరకంగా అనిపిస్తుంది, మానసికంగా కూడా క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. యాక్చువల్గా ఈ తెల్లమచ్చల సమస్యని ల్యూకోడర్మా అంటారమ్మా. ఓకే. సో యాక్చువల్గా అదర్ లాంగ్వేజెస్లో ల్యూకో అంటే వైట్ అనేటువంటి అర్థం అమ్మా. డర్మా అంటే చర్మం, స్కిన్. ల్యూకోడర్మా అంటే చర్మ భాగంలో తెల్లగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో మన వాళ్ళు పిలవడం జరుగుతుందమ్మా. వాడుక భాషలో బొల్లి అంటూ, బొల్లి, తెల్లమచ్చల వ్యాధి, బొల్లి అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో స్విత్రం అనేటువంటి పేరుతో దీనికి చక్కగా ప్రస్తావించి మన మహర్షులు చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. కొంతమంది శ్వేత కుష్ఠ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. కాబట్టి ఇక్కడ కుష్ఠ అనేసరికి మీకే డౌట్ వచ్చి ఉంటుంది, ఇదేంటి లెప్రసీ గురించి డాక్టర్ గారు ఇక్కడ ఈ టాపిక్ మెన్షన్ చేశారని. ఆయుర్వేద పరంగా, సంస్కృత పరంగా కుష్ఠం అంటే చర్మవ్యాధిమా. ఏ చర్మ వ్యాధినైనా ఆయుర్వేదంలో కుష్ఠం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. శ్వేత కుష్ఠము చర్మ భాగంలో తెల్లగా అయిపోయి ఆ చర్మం వికృతి నందింది కాబట్టి దాన్ని శ్వేత కుష్ఠం అంటారు. కాబట్టి మనం సర్వసాధారణంగా మనం బయట చూసేటువంటి లెప్రసీకి దీనికి సంబంధం లేదమ్మా. ఇది అందరూ తెలుసుకోవాలన్నమాట. ఇది శ్వేత కుష్ఠం అంటే తెల్లగా ఉంటుంది అన్నమాట చర్మం. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తామా. గత కొన్ని వీడియోలో కూడా అసలు ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళు వస్తుంది, ఎలాంటి వాళ్ళలో పెరిగిపోతుంది, అదేవిధంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి గృహ వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి, అదేవిధంగా వైద్యుల సమక్షంలో వాడదగ్గటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఈ పాదరసము, తర్వాత ఆర్సనిక్ అంటే పాషాణము, గంధకము, ఇలాంటివి వాళ్ళకే వాళ్ళు వాడుకోకూడదమ్మా. ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణ తీసుకోవాల్సి ఉంటాయి. అదేవిధంగా జీడి గింజలు, భల్లాతకాని అంటారమ్మా దాన్ని, జీడి గింజలతో కూడా ఔషధం తయారు చేస్తారు. చాలా పాయిజనస్ మెడిసిన్స్ అవన్నీ వైద్యుల సమక్షం లేకుండా వాడుకోకూడదమ్మా. ఇప్పుడు మనం చెప్పేటువంటి వీడియోలో అందరూ క్షేమదాయకంగా వాడుకోదగ్గ మెడిసిన్సే నేను చెప్తాను అలాంటివి. ఎందుకంటే తెలిసి తెలియక అవగాహన లోపంతో వాడితే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి సింపుల్గా మనం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఔషధ యోగాల గురించి మనం మాట్లాడుకుంటామా. రెండోది ఏమంటే ఈ తెల్లమచ్చల వ్యాధి వయస్సు నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు వస్తుంది. నెంబర్ 1. తల నుంచి కాళ్ళ వరకు వస్తుంటుంది, ఒక భాగంతో నిమిత్తం లేదు. అదేవిధంగా కొంతమందిలో వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, వారి యొక్క మానసిక స్థితిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఒక ప్రాంతంలో ఉండేసేసి అట్లే ఉండిపోతున్నాము కొన్ని సంవత్సరాలు లేదా జీవితాంతం కూడా. కొంతమందిలో మాత్రము అది క్రమంగా పెరగడం కానీ, ఇతర ప్లేసెస్లో చర్మం మీద రావడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా రకరకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క తెల్లమచ్చల సమస్య కలుగజేస్తూ ఉంటుందమ్మా. అసలుకు ఈ యొక్క తెల్లమచ్చల సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే మనకు చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం ఉంటుందమ్మా, దాన్ని మెలనిన్ అంటారు అనమాట. మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మంలో ఏ భాగంలో అయితే తగ్గిపోయిందో అక్కడ తెల్లగా అవుతుంది, కాబట్టి దాన్ని తెల్లమచ్చల వ్యాధి అంటారు. ఈ మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఎందుకు తక్కువ అవుతుందనే దానికి ఇదమిద్దంగా ఈ రోజు వరకు కూడా మనం చెప్పలేకపోతున్నాం అమ్మా. అందుకే మనం పుస్తకాలు కొన్ని చూసినప్పటికీ కాజ్ ఈజ్ నాట్ నోన్ అని రాస్తాడు, కారణం. కాజ్ ఈజ్ అన్నోన్, కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్.
సో స్పష్టమైనటువంటి కారణం ఎందుకు ఈ మెలనిన్ అనేటువంటి ఆ రంగునిచ్చేటువంటి పదార్థము చర్మ భాగంలోనే అక్కడే తగ్గిపోతుంది అనే దానికి స్పష్టమైనటువంటి విషయం అయితే మనకు తెలియట్లేదమ్మా. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, బట్ ఇదమిద్దంగా దీని వలన ఇట్లయితే చెప్పలేకపోతున్నాము. మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ పెరిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోకుండా మనోధైర్యం పెట్టుకొని ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా, పట్టుదలగా మనం ఔషధాలు వాడుకోగలిగితే ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆయుర్వేద మందుల యొక్క బెనిఫిట్ ఏంటంటే అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ మరలా పునరావృతం కాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధాల్లో ఉన్నటువంటి రసాయన తత్వాలన్నీ కూడా మన యొక్క దేహాన్ని కాపాడుతుంటాయమ్మా. ఎందుకంటే మళ్ళీ రాకుండా కూడా కొన్ని సంవత్సరాల పాటు, చాలా ఏండ్ల పాటు కూడా మళ్ళీ యొక్క సమస్య రాదనమాట. ఉన్నది తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు అంటే వాడుకోవచ్చమ్మా. దీర్ఘకాలం ఉన్నప్పటికీ వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. దీనికి సంబంధించమ్మా ఒక మంచి ఫార్ములా చెప్తాను చూడమ్మా. ఇది ఎంతోమంది వాడారు, ఎంతోమంది సత్ఫలితాలు పొందారు. ఔషధాలు అందరికీ తెలిసినటువంటివి, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, ఫలితం కూడా సులువుగా పొందవచ్చు. ఇది దీని యొక్క ప్రత్యేకత. రెండవది ఏంటంటే చౌకగా దొరుకుతుందమ్మా. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవమ్మా. కాబట్టి మిగతా మందులతో పాటు ఇది వాడుకోవచ్చు, లేకపోతే ఇది ఒక్కటి కూడా వాడుకున్నా సరిపోతుంది. మరి మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే మీకు అందరికీ తెలిసినటువంటిది మొట్టమొదటిది పసుపమ్మా. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసుపులో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నట్లు రీసెర్చ్ కూడా తెలియదమ్మా. ఈ యొక్క తెల్లమచ్చల వ్యాధి మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మెలనిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి కూడా స్టడీస్ ఉన్నాయమ్మా. పసుపు మనకందరికీ తెలుసు, కానీ బజార్లో దొరికేటువంటి అడల్ట్రేట్ పసుపు కాకుండా కొమ్ములు తెచ్చుకొని ఓపికగా తయారు చేసుకోవాలమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది, కష్టపడితే ఫలితం దొరుకుతుందమ్మా. సో మనకు అట్లా దొరికితే బయట తెచ్చుకోవచ్చు పసుపు పొడి, లేకపోతే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని వాడుకుంటే సరిపోతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రాములు, 50 గ్రాములు కానీ తీసుకోండి. తర్వాత రెండోది ఏమంటే బావంచారం దొరుకుతాయమ్మా, చాలా చౌక ధరకి. సొరాలియా కొరిలిఫోరియా అని చెప్పేసి దానికి శాస్త్రీయ నామము. బావంచాలు మనకు పచారి కొట్టలో దొరుకుతాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతున్నాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ ఆయిల్స్ కూడా బావంచాలు వాడుతున్నారు, తర్వాత ఈ సున్నిపిండిలో బావంచాలు వాడుతున్నారు. సో చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా సీడ్స్. సో ఈ చర్మవేది కూడా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క వైట్ ప్యాచెస్ మీద. ఆ బావంచాలు మనం తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి మిక్సీ వేసేసి కానీ, లేకపోతే దంచి కానీ చూర్ణం తయారు చేసుకొని పసుపు పొడి ఎంత తీసుకున్నామో దీన్ని అంతా తీసుకోవాలి. సమభాగాలు రెండు బాగా కలిపేసి ఒక కంటైనర్లో పెట్టుకొని రోజు ఉదయం ఒక 2 గ్రామ్స్, పొద్దున్నే పడిగడుపున ఒకసారి, ఈవినింగ్ 5 to 7 కానీ, లేకపోతే పడుకుంటప్పుడు కానీ మళ్ళీ ఒక 2 గ్రామ్స్ ఆ పౌడర్ తీసుకొని తేనెతైన వాడుకోవచ్చు. అలాగే నోట్లో వేసుకుని నీళ్లు తాగవచ్చు, లేకపోతే మిల్క్తో తీసుకోవచ్చు. తేనె కానీ, నీళ్ళతో కానీ, మిల్క్తో కానీ ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. సో ఆ మెడిసిన్ ఆ విధంగా వాడుతూ పైపుత మందు కూడా ఇదే వాడుకోవచ్చు. ఇది దీని ప్రత్యేకత. మళ్ళీ దీనికి సపరేట్ కాకుండా ఇదే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మర్ సీజన్లో అయితే అదే పొడిని కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ కలిపేసి అప్లై చేయాలమ్మా. అప్లై చేసి సూర్యకాంతి పడేటట్లు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండాలన్నమాట. అంటే చర్మం ఎక్కడైతే తెల్లగా అయిందో ఆ భాగంలో సూర్యకాంతి పడేటట్లు. సమ్మర్లో అయితే ఈ నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ. మరి వింటర్ సీజను, అదేవిధంగా తర్వాత వర్షాకాలం ఈ సందర్భాల్లో మాత్రం ఆవ నూనె బాగా పనిచేస్తుంది. అది తీక్షణ గుణం ఎక్కువ కాబట్టి ఆవాలతో మనకు తెలుసు కదమ్మా, మస్టర్డ్ ఆయిల్ అని చెప్పేసి ఆ ఆయిల్తో బాగా ఇది కలిపేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని, లేకపోతే క్రీమ్ లాగా తయారు చేసుకొని రెండు ఆ పౌడర్లో, అంటే బావంచాలు పసుపు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిలో కొంచెం ఆవ నూనె వేసేసి ఒక తేనె కాన్సిస్టెన్సీ రావాలమ్మా. తేనెలాగా వచ్చినప్పుడు అప్లై చేసేసి ఒక 2 minutes 3 minutes సూర్యకిరణాలు, లేలేత సూర్యకిరణాలు, ఉదయం పూట వచ్చేటువంటి లేలేత సూర్యకిరణాలు పడేటుంటే సరిపోతుందమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థ ప్రొడక్షన్ బాగా జరుగుతుందమ్మా. అండ్ కడుపులోకి వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఔషధం వల్ల జబ్బు పెరగకుండా ఉంటుంది, ఉన్న జబ్బు త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో దీనివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయమ్మా. సో మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి బాడీ రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయేసి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ యొక్క 2 ఔషధాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా శరీరంలో దీర్ఘకాలం పాటు మనల్ని కాపాడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ మనకు మంచి చేస్తాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని అలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు వాడుకుంటే చాలా చక్కటి ఉపయోగం ఉంటుందమ్మా. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదమ్మా, అనేక వీడియోల్లో కూడా మంచి టిప్స్ చెప్పాను.
అరటి ఆకులు, తర్వాత అరటి ఆకుల బూడిద పసుపుతో కలిపి చెప్పాను. అదేవిధంగా నువ్వుల పొడి పసుపు కలిపేసి ఔషధం తయారు చేసుకుని చెప్పాను. ఇలా రకరకాల టిప్స్ అన్ని చెప్పానమ్మా. అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎంతోమంది వాడి తక్కువ సత్ఫలితాలు పొందినటువంటి ఫార్ములాసే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది, మన వాళ్ళకందరికీ కూడా. ఈ ఫార్ములా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇది వాడినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి సూక్ష్మంలో మోక్షం, చాలా తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని ఇలాంటి ఔషధాల ద్వారా క్షేమదాయకంగా పొందవచ్చుమా. అవును సార్, నిజమే. చాలా తక్కువ ఖర్చు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాలే ఇవన్నీ కూడా. ఈ తెల్ల మచ్చలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అయ్యి వాళ్ళు తగ్గించుకుంటారనేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.